యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఓకే, వసు గారు 1 మంత్కి సరిపడా ప్రొవిజన్స్ కొనేసాను. మీరు హ్యాపీయే కదా? నేను హ్యాపీనే. ఇక పిల్లల సంగతి చూడండి. అందుకే కదా మమ్మీ మనల్ని డాడీ ఇక్కడికి తీసుకొచ్చారు. చెప్పండి పిల్లలు, ఏం కావాలి మీకు? నాకు వెనిల్లా మిల్క్ షేక్. నాకు బనానా మిల్క్ షేక్. నాకు ఏదైనా ఓకే డాడీ. వసు గారు మీకేం కావాలి? మమ్మీకి పుల్ల ఐస్ క్రీమ్ ఇష్టం డాడీ. మమ్మీకి అదంటేనే చాలా ఇష్టం. పుల్ల ఐస్ క్రీమా? అది ఇక్కడ ఉండదేమో. ఓ సారీ సారీ వసు గారు. నాకు అదేం అక్కర్లేదు, మీరే తినండి. నేను జోక్ చేశానండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఇక్కడ బనానా మిల్క్ షేక్. హలో హలో అఖిల్ బాబు. రమేష్ గారు చెప్పండి. నేను మీ ఇంటికే బయలుదేరానండి. అక్కర్లేదు అఖిల్ బాబు, మా ఈవెంట్ మీకు ఇవ్వట్లేదు. అడ్వాన్స్ వాపస్ ఇచ్చేయండి. ఏమైంది సార్? మీతో ఈవెంట్ చేయించుకోవడం మాకు ఇష్టం లేదు. ఇంతకు మించి వివరాలు అడగండి. ఈవినింగ్ లోపు అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేయండి. హలో హలో సార్, హలో. డామెట్, ఈవెంట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు వద్దంటున్నాడేంటి? ఏం జరుగుంటుంది అసలు? వీళ్ళు ఇక్కడున్నారేంటి? రమేష్ గారు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? హాయ్ సార్. అరే రమేష్ గారు రండి. సారీ సార్, మీరేదో సరదాగా ఫ్యామిలీతో గడపడానికి వస్తే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం. మీ ఈవెంట్ ఎప్పుడు చేయాలి? ఇల్లుండే సార్. ఇదిగోండి అడ్వాన్స్. రమేష్ గారు నాకిచ్చిన ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం అతనన్నమాట. సారీ సార్, ముందు మీ తమ్ముడికి ఈవెంట్ ఇచ్చాను. ఆ అన్నదమ్ముల మీద నమ్మకం లేక ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మీకు ఇస్తున్నాను. ఈ విషయం మీకు చెప్తే మీరు ఒప్పుకోరని ఈ విషయం మీ దగ్గర దాస్తున్నాను. రమేష్ గారు రండి, ఏమైనా తీసుకోండి. వద్దు సార్, మీరు మా ఈవెంట్ తీసుకున్నారు, అదే మాకు సంతోషం. మీరైతేనే మాకు న్యాయం చేయగలుగుతారు. ఓకే, మీరు హ్యాపీగా వెళ్ళండి. మీ ఈవెంట్ సూపర్ సక్సెస్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. రైట్.
అతను కావాలనే ఈ ఈవెంట్ని లాగేసుకున్నాడన్నమాట. చెప్తా, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. వసు గారు తీసుకోండి. పిల్లలు ఇంకా మీకేం కావాలో చెప్పండి. ఇంకా ఐస్ క్రీమ్, ఇంకేదైనా. ఏం చేస్తున్నావే? ఇప్పటి వరకు జరిగింది తలుచుకుంటున్నాను, ఇక ముందు జరగబోయేది ఊహించుకుంటున్నాను. అబ్బే బస్సు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు జరిగిన మంచి అదే, మరి ఇక ముందు జరగబోయేదేంటి? ఆస్తి పంపకాలు. మొన్న జరిగిన గొడవతో అభిబావ గారు వెళ్లిపోవటంతో 2 వాటాలు అయ్యాయి. భాస్కర్ బావ గారు పెద్దవారు కాబట్టి పెద్ద వాట ఆయనకి వెళ్తుంది. అఖిల్ చిన్నవాడు కాబట్టి చిన్న వాట మాకొస్తుంది. నీకు చిన్నవాట అంటే మట్టి బుర్ర. మొత్తం ఆస్తి నీకే రావాలి. అలా ఎలా వస్తుందంటీ? భాస్కర్ బావ గారు కూడా ఆస్తికి హక్కుదారులే కదా. నిన్న మొన్నటి వరకు అభి కూడా ఆస్తిలో వాటాదారుడే. ఇప్పుడేమైంది? అభి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అలాగే భాస్కర్ ని కూడా ఏదో వంకతో ఇంటి నుంచి వెళ్ళగొట్టామే అనుకో, అప్పుడు ఆస్తి మొత్తం మీదే అవుతుంది. నిజంగా చెప్తున్నావా ఆంటీ? నేనెప్పుడు మీ మంచి కోరేదాన్నే. అంటే భాస్కర్ బావ గారి మీద మీకు ప్రేమ లేదా? నాకు చిన్నోడంటేనే ముద్దు. అయితే భాస్కర్ బావ గారిని కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టే మంచి ప్లాన్ ఆలోచించండి ఆంటీ. ఆలోచించవే. ఎలాగైనా ఈ ఇల్లు ముక్కలు కావాలి. నాకు రెండో పెళ్లి చేయని ఈ కుటుంబంలో ఏ ఒక్కరికి మనశ్శాంతి ఉండకూడదు. అప్పుడే నాకు మనశ్శాంతి. ఏమైంది అఖిల్? ఎందుకలా ఉన్నావు? అతను మళ్ళీ మనల్ని రెచ్చగొట్టాడన్నయ్య. ఎవర్రా చిన్నోడా? ఇంకెవరు? ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినవాడు. అభిబావ్ గారు మళ్ళీ ఏం చేశారు అఖిల్? మనకొచ్చిన ఈవెంట్ ని తను తీసుకున్నాడు. అలా ఎలా తీసుకుంటాడు? అగ్రిమెంట్ ఉంది కదా. అగ్రిమెంట్ సంస్కృతి ఈవెంట్స్ పేరు మీద ఉంది. ఇప్పుడు సంస్కృతి ఈవెంట్స్ అంటే అందరూ అతనే అనుకుంటున్నారు. దాని ఓనర్స్ మారిపోయారని తెలియక అతని దగ్గరికే వెళ్తున్నారు. నిజమేరా. ఎన్నాళ్ళు అభి అంటే సంస్కృతి ఈవెంట్స్, సంస్కృతి ఈవెంట్స్ అంటే అభి అన్నట్టు సాగింది. క్లయింట్స్ వాడి దగ్గరికే వెళ్తారు. ఇప్పుడేం చేద్దాం? ఓ పని చేయండిరా. సంస్కృతి ఈవెంట్స్ మీదే అని అందరికీ తెలిసేలా ప్రచారం చేయండి. మన సంస్థకు అభికి ఏ సంబంధం లేదని చెప్పండి. అప్పుడు అందరూ మీ దగ్గరికే వస్తారు. కరెక్ట్ అఖిల్. దేనికైనా పబ్లిసిటీ ఇంపార్టెంట్ కదా. మీ గురించి పబ్లిసిటీ చేసుకోండి. అప్పుడు ఈవెంట్స్ అన్ని మీకే వస్తాయి. ఏమంటున్నారు? ఇప్పుడు పబ్లిసిటీ చేయాలన్నా ఈవెంట్స్ చేయాలన్నా మన దగ్గర మనీ ఉండాలిగా. ఆస్తులున్నాయి కదరా, అవి తాకట్టు పెట్టడమో తెగ నమ్మడమో చెయ్యండి. కరెక్టేరా. ఆస్తులు అమ్మేద్దాం. అందుకు అమ్మా నాన్న ఒప్పుకోవాలి కదా. మీ నాన్న ఒప్పుకునేదేంట్రా? ఈ ఆస్తి అంతా మీది. మీ ఇష్టానికి ఖర్చు పెట్టుకునే హక్కు మీకుంది. అడగటానికి అభి కూడా లేడు. అమ్మా నాన్న అడుగుతారు కదా.
వాళ్ళకి చెప్పి చేస్తే అడుగుతారు, చెప్పకుండా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. అవునరా, అమ్మా నాన్నకి తెలియకుండా ఆస్తి డాక్యుమెంట్స్ని తీసుకొని లాయర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయనే ఏదైనా ఒక సొల్యూషన్ చెప్తారు. వెంటనే ఆ పని చేయండిరా. ఇప్పుడు మీ అమ్మా నాన్న ఇంట్లో లేరు, ప్రశాంతత కోసం గుడికి వెళ్లారు. పావని కూడా వాళ్ళకి తోడుగా వెళ్ళింది. ఇదే మంచి సమయం. ఫాస్ట్ ఫాస్ట్ మంచి పనులు వెంటనే చేయాలి. పదండి, పదరా, పద. రే అఖిల్, వీటిని తీసుకెళ్ళి లాయర్ గారికి చూపిద్దాం. ఏ ప్రాపర్టీ మనం అమ్ముకోవాలో సలహా ఇస్తారు. అవునరా అన్నయ్య, వీలైతే ఈరోజే ఆస్తులన్నీ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుందాం. అలాగే. ఆస్తి అంతా మనదైతే అమ్మా నాన్న కూడా ఏమీ చేయలేరు. కరెక్టే రాఖిల్. ఆస్తి మన చేతుల్లో ఉంటే అభిగాని కూడా మనం ఓ ఆట ఆడుకోవచ్చు. పద వెళ్దాం. వెళ్ళొస్తాం. వెళ్ళండి వెళ్ళండి. ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం కదా డాడీ. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ డాడీ. చూడండి, బయట బాగా తిరిగి తిరిగి వచ్చాం కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే ఓకే డాడీ. వెళ్ళండి. వసు గారు, ఏంటి అలా ఉన్నారు? కాస్త అలసటగా ఉందండి. అవునా మమ్మీ, ఒక్క నిమిషం. మమ్మీ ఇదిగో వాటర్ తాగు. బయట మేము బాగా తిన్నాం, మీరు అసలు ఏది సరిగా తినలేదు. అందుకే నీరసం వచ్చి వీక్ అయ్యారు. బయట తిండి నాకు పెద్దగా పడదండి. ఇంట్లో చేసుకొని తింటే హ్యాపీగా ఉంటుంది. సరే, ఈ పూటకు మీరు కిచెన్ వైపు రాకండి, నేనే వంట చేస్తాను. సరే, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పండి, నేను చేస్తాను. మమ్మీకి హల్వా అంటే ఇష్టం డాడీ. హల్వా? అదేం లేదు. అబద్ధం చెప్పకు మమ్మీ. అమ్మ హల్వా చేస్తే ఇష్టంగా తినేదాన్ని కదా. ఓకే, అయితే హల్వానే చేస్తాను. మీ వల్ల కాదండి. ఓపిక ఉన్న రోజు నేనే చేస్తాను. హలో వసు గారు, మా డాడీకి రాని డిష్ అంటూ ఏది లేదు. కరెక్ట్ బన్నీ, మనం హల్వా చేస్తున్నాం. మీ వల్ల కాదు అని చెప్తున్నాను కదా. ఎందుకు కాదండి, అప్పుడప్పుడు మీకు కాఫీ చేసి ఇచ్చేవాడిని. ఒకరోజు దోశలు కూడా వేసి ఇచ్చాను కదా. ఇప్పుడు వండే వంట కూడా డాడీ చేశారు. ఇన్ని చేసిన వాడిని ఆఫ్టర్ హల్వా చేయలేనా? అవన్నీ వేరు, హల్వా వేరు అండి. డాడీకి అన్నీ ఒకటే మమ్మీ. డాడీ తలుచుకుంటే ఏమైనా చేస్తారు. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. అరగంటలో హాట్గా హల్వా మీ ముందు ఉంటుంది. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి బన్నీ, మన ఇద్దరం వెళ్ళి హల్వా చేద్దాం. కమ్.
నమస్తే లాయర్ గారు. నమస్కారం. నమస్తే సార్. అర్జెంటుగా కలవాలి అన్నారు, ఏంటి విషయం? ఇవి మా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లాయర్ గారు. వీటిలో కొన్ని ప్రాపర్టీస్ అమ్మి మా సంస్కృతి ఈవెంట్ని విస్తరించాలనుకుంటున్నాం. కొత్త కొత్త ఈవెంట్స్ చేసి మా కంపెనీ పేరు నిలబెట్టాలనుకుంటున్నాం సార్. వెరీ గుడ్. మీ నాన్నగారికి మంచి పేరు తేవాలనుకుంటున్నారనమాట. Yes, sir. సార్. ఇవి మీ ప్రాపర్టీసే గానీ మీరు అమ్మడానికి వీల్లేదు. అదేంటి లాయర్ గారు, మా ప్రాపర్టీస్ మేమెందుకు అమ్ముకోకూడదు? ఎందుకంటే ప్రాపర్టీస్ అన్నీ అభిరామ్ గారి పేరు మీద ఉన్నాయి. అతని పేరు మీద ఉండడం ఏంటి లాయర్ గారు? మాకే హక్కు లేదా? లేదు. ఆస్తి అనుభవించడానికైనా అమ్మడానికైనా ఒక్క అభిరామ్ గారికే సర్వ హక్కులు ఉన్నాయి. మా ఆస్తులపైన వాడి హక్కు ఏంటి లాయర్ గారు? అదెలా సాధ్యం? ఎలాగంటే మీ నాన్నగారు ఎప్పుడో ఈ ఆస్తులన్నీ అభిరామ్ గారి పేరు మీద రిజిస్టర్ చేయించారు. సెంటు కాదు కదా, గజం స్థలం కూడా మీ పేరు మీద లేదు. మా నాన్న అతని పేరు మీద ఆస్తి రాశారా? అవును. అభి గారికి తెలియకుండా, ఆయన సంతకం లేకుండా ఈ ఆస్తిని అమ్మలేరు. మీ చేతుల్లో ఏమీ లేదు. ఇవి మీకు దేనికి పనికిరావు. ఓకే లాయర్ గారు, మేము వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడతాం. నాన్న అసలు ఎందుకు ఆస్తి రాశారో తెలుసుకోవాలన్నయ్య. పద. ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు? నాకు కాఫీ పెట్టడం వచ్చు, దోశ వేయడం వచ్చు, పాయసం చేయడం కూడా వచ్చు. కానీ ఈ హల్వా ఎలా చేయాలి? అంటే మీకు హల్వా చేయడం రాదా డాడీ? రాదు పని. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? వచ్చని అనవసరంగా అమ్మ దగ్గర బిల్డప్ ఇచ్చి కమిట్ అయిపోయాను. డోంట్ వరీ డాడీ, కుకరీ షోస్ ఉన్నాయి కదా, చూసి కాపీ చేద్దాం. ఎస్, అవును కదా. టాటా టైం. ఎస్, గుడ్ ఐడియా. ఫోన్లో హల్వా మేకింగ్ చూసి యాజ్ ఇట్ ఈస్ తింపేద్దాం. ఇదిగో చెప్పు, ఏం చేయాలో చెప్పు ఫస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాలి. ఓకే, స్టవ్ ఆన్ చేశాను, కడాయి పెట్టాను. కళాయి వేడిన తర్వాత నెయ్యి కానీ డాల్డా కానీ వేయాలి. డాల్డా ఎందుకు, నెయ్యి వేద్దాం. వేసాను. తర్వాత ఉండండి. మమ్మీ మమ్మీ, అన్నయ్య డాడీ కాపీ కొడుతున్నారు. కాపీనా? ఎగ్జామ్లో స్లిప్లు పెట్టి పక్కన వాళ్ళ ఆన్సర్ షీట్ చూసి రాస్తారు కదా, అలా కుక్కరీ వీడియో చూస్తూ హల్వా చేస్తున్నారు. అవునా? పదండి చూద్దాం, పదండి రండి.
బన్నీ గారు, కిచెన్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి తప్ప హల్వా స్మెల్ రావటం లేదేంటి? 2 minutes వెయిట్ చేయండి వసు గారు, వేడి వేడి హల్వాని సర్వ్ చేస్తాం. మేం రెడీగా ఉన్నామండి, మీదే ఆలస్యం. బని ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఏంటి చెప్పు. పదండి. హాట్ హాట్ హల్వా రెడీ. డాడీ ఫస్ట్ నాకు. లేదు నాకు. ఓకే నాన్న. హల్వా అడిగింది నేను, ఫస్ట్ నాకే. ముగ్గురికి వడ్డిస్తాం, కంగారు పడకండి.